ఎవరైనా సరే ఊళ్ళల్లో తిరగకుండా అడ్డుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు సిద్ధంగా ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం నేను చాలా చేస్తున్నా మినిస్టర్ మాట్లాడినా త్వరలో వికలాంగుల పెంచిన 6,000 అంటూ ఎప్పటి నుంచి ఉన్నారు? జూన్ నుంచి చెప్తున్నారు. జూలై అయింది, ఆగస్టు అయింది, చివరికి డిసెంబర్లో మనం ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? పెరిగిన పింఛన్లు 2024 జనవరి 1 నుండి అమలు చేస్తామని చెప్పిండు. 12 నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి. ఒక్కొక్క వికలాంగునికి 24,000 రూపాయలు బాకీ పడ్డది రేవంత్ రెడ్డి గారు. ఈ 12 నెలల కాలంలో మొత్తం వికలాంగులకు ఎంత డబ్బులు ఈ ప్రభుత్వం బాకీ పడ్డదంటే 12,346 కోట్ల రూపాయల వల్ల వికలాంగుల పెన్షన్ వల్ల ఈ ముఖ్యమంత్రి బాకీ పడ్డాడు. ఆ బాకీ ఎప్పుడు తెలుస్తామని చెప్పేసి అడుగుతున్నాం ముఖ్యమంత్రికి. వాళ్ళు ఏం చెప్తున్నారు? డబ్బులు లేవంటున్నారు. నిజంగానే డబ్బులు లేవా? నిజంగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఎందుకున్నాయి అంటున్నామంటే ఇవాళ మనం రింగ్ రోడ్ దాటుకుంటున్న హైదరాబాద్లోకి వచ్చాం. సో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి బొమ్మల దర్శనం ఇస్తున్నాయి. అంటే ప్రజాపాలన సంబరాల పేరుతోటి ఇవాళ ప్రజల డబ్బుల్ని మొత్తం దుర్వినియోగం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ డబ్బులతోటి ఇవాళ వికలాంగుల పెంచడం కోసం అవకాశం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించట్లే. ఇంకేం చెప్పారు? ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం ఆలోచించాలి. వాళ్ళ ఇలా మేనిఫెస్టో స్పష్టంగా 4 హామీలు ఇచ్చారు. ఈ 4 హామీలలో ఆసరా పింఛన్లు పెంచుతామన్నారు. ఆసరా పింఛన్లు పెంచడంతో పాటు వికలాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మహిళలకు ఇచ్చారు. కానీ ఇవాళ వికలాంగులకు ఇస్తామన్న హామీ ఇవాళ అమలు చేయనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో పాటు వికలాంగుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. 2010 హక్కుల పరిరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఇదే కాదు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ నియామకాలలో క్యాడర్ స్ట్రెంత్ను ఫైనల్ చేస్తాం. క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం వికలాంగుల ఉద్యోగాన్ని గుర్తించి భర్తీ చేస్తామని చెప్పింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 53,000 ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని చెప్తున్నాడు. ఈ 53,000 ఉద్యోగాలలో 4% వికలాంగులకు ఎందుకు ఇవ్వలేమని చెప్పేసి వల్ల రేవంత్ రెడ్డి అడగవలసినటువంటి అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి చేసినటువంటి మేలు కంటే ఈ ఏడాది పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో వికలాంగులకు అన్యాయం ఎక్కువ జరిగింది. మరి వాళ్ళు కొన్ని పనులు చేసి ఏం చేసి వికలాంగుల కార్పొరేషన్కి 50 కోట్లు ఇచ్చామని చెప్పారు. 50 కోట్లు ఇచ్చినట్టు పరికరాల కోసం. హైదరాబాద్లో లూయిస్ హెలెన్ కిల్లర్ విగ్రహం పెట్టారు. ఈ 2 మాత్రం వాళ్ళు చేశారు. అట్లాగే వికలాంగుల కార్పొరేషన్కి కొత్త చైర్మన్ నియమించారు. ఈ 3 మాత్రం వాళ్ళు చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంఖ్యకు అనుగుణంగా 43,02,000 మంది వికలాంగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అంటే 100కి 12 మంది వికలాంగులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 100కి 12 మంది ఉన్నటువంటి వికలాంగుల గురించి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించట్లే. ఇవాళ కులాల కోసం ఆలోచిస్తున్నారు. మొన్నటిదాకా ఊర్లలో సర్వే జరిగింది కదా, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో రాష్ట్రంలో ఉన్న వికలాంగుల లెక్కలు మొత్తం సేకరించాలి కదా. వికలాంగుల లెక్కలు సేకరించమంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించలే. మీరు వికలాంగుల కాదని చెప్పేసి అడిగింది తప్ప ఈ రాష్ట్రంలో 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 21 రకాల వైకల్యాలు ఉన్నాయి. సదరం సర్టిఫికెట్ కేవలం 7 రకాల వైకల్యాలకు మాత్రమే వస్తున్నాయి. కొత్తగా గుర్తించిన 14 రకాల వైకల్యాలకి వల్ల సర్టిఫికెట్లు రావట్లేదు. సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? సదరం స్లాట్ బుకింగ్ నిరంతర ప్రక్రియ అన్నాడు. అంటే నీవు రోజు సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నాడు. సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అయితే సదరం వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం లేదు. కానీ దాని గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను ఆలోచించట్లేదు.
అందుకే మాటలతోటి మా చెప్పి వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల్ని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తే తరిమి తరిమి కొడతామనే విషయాన్ని వల్ల ఈ ప్రభుత్వం గుర్తుంచుకోమని చెప్పి చెప్పదలుచుకున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని నమ్ముతారులే, మాటలు చెప్పి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు 12 నెలల నుంచి వింటున్నాం. మనం మిత్రులతో పెట్టుకోండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటలు 12 నెలల నుంచి వింటున్నాం. వినే ఓపిక ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉందా? వినే ఓపిక ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు లేదుగా. రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నిన్న అసెంబ్లీ సమావేశాలు అని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈ వికలాంగుల పెన్షన్ గురించి ప్రకటన చేయమని చెప్పేసి మనం అడిగాం. వాళ్ళు ఏం చెప్పారు? వికలాంగుల పెన్షన్ పెంపు ప్రకటన డిసెంబర్ 3 తారీఖు నాడు వస్తుందని చెప్పారు. చాలా వసంతాలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. డిసెంబర్ 3 అయింది కదా, డిసెంబర్ 3 అయింది వల్ల 10 అయిపోతుంది కదా. అంటే పెన్షన్ పెంచాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశాన కనిపించట్లేదు మిత్రులారా. వాళ్ళు అనేక రకాల స్కీమ్స్ తెస్తున్నారు, అనేక రకాల కొత్త కొత్త పథకాలని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఈ అన్ని పథకాలలో 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం వికలాంగులకు 5% వాటా ఇవ్వాలి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకే మొదటి ప్రాధాన్యత అంటున్నారు. వాళ్ళు ఇస్తే మంచిదే, వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని చెప్పేసి ఈ ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఇవ్వరంట.